ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించి డిస్కషన్ జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ 750 కోట్లు కాగా అందులో ఏకంగా 250 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ కోసమే ఉపయోగించారట. 400 కోట్ల రూపాయలు సినిమా కోసం వాడుకున్నారట డైరెక్టర్ నాగశ్విన్. ఒకే సినిమా కోసం ఇంత బడ్జెట్ పెట్టడం వైజయంతి మూవీస్ వారికి మొదటిసారి కావడం కూడా విశేషం. అయితే ఎంత ఖర్చైనా పర్వాలేదు అని బడ్జెట్ కోసం ఎక్కడ వెనుకాడలేదట స్వప్నదత్. అందుకే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయంటూ అమితాబ్ మరియు కమల్ హాసన్ పొగడడం విశేషం. మరి ఈ సినిమాలో నటించిన నటీనటులకు ఎంత పారితోషికం ఇచ్చారో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో ప్రభాస్ కి ఇచ్చిన బడ్జెట్ దాదాపు 15 నుంచి 20 చిన్న సినిమాల బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. 150 కోట్ల రూపాయలను ప్రస్తుతం పారితోషికంగా అందుకుంటున్నారు ప్రభాస్. కేవలం ఈ సినిమాకు మాత్రమే కాదు, ఆయన ప్రతి సినిమాకి ఇంతకన్నా తగ్గేదేలే అంటూ వెళ్తున్నారు. ఇక అమితాబ్ ఇందులో చేసిన పాత్ర చిన్నది అయినా 15 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నారట. అలాగే కమల్ హాసన్ సైతం ఈ సినిమా కోసం 18 కోట్ల వరకు తీసుకున్నారట. ఇక హీరోయిన్ దీపికా పదుకొనె కూడా 15 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారట. అలాగే వీరు మాత్రమే కాదు, చిన్న పాత్రల్లో నటించిన మాలవిక నాయర్ వంటి హీరోయిన్ కూడా 30 లక్షల రూపాయలను చార్జ్ చేసిందట. ఇలా 250 కోట్ల రూపాయలను పారితోషికంగా వాడేశారు నాగశ్విన్. మరి ఈ సినిమా విడుదలై ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. గతంలో ఆయన నటించిన సలార్ సినిమా మినహా అంతకు ముందు నటించిన సినిమాలన్నీ కూడా పరాజయం పాలయ్యాయి. మరి అపజయం అంటూ ఎరగని నాగశ్విన్ ప్రభాస్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.